హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈ వీడియోలో మీకు బాల్ వికాస్ ఏవం శిక్షణ శాస్త్రంలో భాగంగా 2వ చాప్టర్లో మనకి 5 సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిలో ఒక సిద్ధాంతం కొత్తగా చేర్చడం జరిగింది. దాన్నే మనం సంవేగాత్మక్ బుద్ధి, గోల్డ్మ్యాన్కి సంవేగాత్మక బుద్ధి, గోల్డ్మ్యాన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని చెప్తారు. సో ఈరోజు చాప్టర్ 2లో ఉన్నటువంటి ఈ యొక్క సంవేగాత్మక్ ఈ కొత్త లెసన్ మనం నేర్చుకుందాం ఈ వీడియోలో. సంవేగాత్మక్ బుద్ధి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, సంవేగాత్మక్ బుద్ధి. సో సంవేగాత్మక్ బుద్ధి మరియు మనం సాధారణ బుద్ధి అంటే ఏంటో మనం నేర్చుకున్నాం గతంలో. బుద్ధి లబ్ధి. సంవేగాత్మక బుద్ధి అనేది ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే ఎమోషనల్కి సంబంధించింది, ఉద్వేగాలకి సంబంధించింది. మనలో కొన్ని మంచి ఉద్వేగాలు ఉంటాయి, చెడు ఉద్వేగాలు ఉంటాయి. ఇలా 2 రకాల మంచి ఉద్వేగాలు, చెడు ఉద్వేగాలు ఉంటాయి. అయితే సందర్భానుసారంగా ఈ ఉద్వేగ బుద్ధి ఆధారంగానే అనేక విజయాలు మనకి తోడ్పడతాయని గోల్డ్మ్యాన్ తెలియజేశారు. అయితే ఈ యొక్క సంవేగాత్మక బుద్ధి అనేటువంటి పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే వేయన్ లియోన్ పేన్. ఎవరండి? వేయన్ లియోన్ పేన్. సంవేగాత్మక బుద్ధి అనేటువంటి ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని ఉపయోగించింది ఎవరంటే వేయన్ లియోన్ పేన్. పెయాన్ అంటే పెయిన్ అంటాం. పెయిన్ అంటే బాధ అనేది ఒక ఉద్వేగం, మనలో ఉన్నటువంటి ఒక ఎమోషనల్. సో ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. వేయన్, లేయన్, పెయాన్ అన్నిటిలో నా ఉంది. సో మొట్టమొదటిసారిగా పహలీ బార్ संवेगात्मक बुद्धि शब्द का प्रयोग किया है किसने? वेयन लियोन पेयान. पहली बार, सबसे पहले, प्रथम शब्द అంటే पहली बार इस शब्द को प्रयोग किया है. कौन सा शब्द प्रयोग किया है? संवेगात्मक बुद्धि शब्द का प्रयोग किया है किसने? वेयन लियोन पेयन. एक मनोवैज्ञानिक. इतनो ఒక మనోవైజ్ఞానిక్ హే. అయితే ఈయన ఒక పుస్తకం రాశారండి. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఏ స్టడీ ఆఫ్ ఎమోషన్స్ టు డెవలప్ the emotional IQ, emotional intelligence అంటే EI, emotional intelligence. A study of emotions to develop the EI అనేటువంటి ఒక పుస్తకం రాశాడు. ఈ పుస్తకంలోనే ఈ సంవేగాత్మక బుద్ధి అనేటువంటి మొట్టమొదటి ప్రాచుర్యంలో తీసుకొచ్చింది. మొట్టమొదటి పదాన్ని, సంవేగాత్మక అనేటువంటి పదాన్ని ఉపయోగించింది ఎవరంటే వేయన్ లియోన్ పేయన్. అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ పదాన్ని, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి భావనని ప్రాచుర్యంలో తీసుకొచ్చింది ఎవరు అంటే జాన్ మేయర్ పీటర్ సలోవే. ఎవరండి? జాన్ మేయర్ అండ్ పీటర్ సలోవే. వీళ్ళు అమెరికా దేశస్థులు. అంటే వీరు ఒక జర్నల్ ప్రచారం చేశారు. ఈ సైకాలజీకి సంబంధించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక జర్నల్, అంటే ఒక వ్యాసాన్ని ప్రచురించారు ప్రపంచవ్యాప్తంగా. అంటే ప్రపంచంలో అందరూ సైకాలజిస్టులు చదివేటువంటి ఒక జర్నల్ ఉంటుంది కదా, అందులో ఒక వ్యాసాన్ని ప్రచురించారు జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే. ఈ జాన్ మేయర్ మరియు పీటర్ సలోవే వీళ్ళిద్దరూ కూడా ఆ వ్యాసం ద్వారా ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ సంవేగాత్మక బుద్ధి, ఉద్వేగ ప్రజ్ఞ అనేటువంటి ఈ యొక్క భావనని అందరికీ తెలియజేశారు. అంటే వీళ్ళు బాగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉన్నటువంటి
బుద్ధి అంటే సాధారణ బుద్ధితో పాటు సంవేగాత్మక బుద్ధి కూడా ఉంటుంది. ఈ సంవేగాత్మక బుద్ధి సాధారణ బుద్ధి కంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది. సాధారణ బుద్ధి కంటే అధిక రేట్లు ఈ సంవేగాత్మక బుద్ధి ద్వారా మానవుడు తన సంవేగాత్మక బుద్ధి తన పనులు నెరవేర్చుకుంటాడు అనేటువంటి భావనని మొట్టమొదటిసారిగా అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో తీసుకొచ్చింది ఎవరంటే జాన్ మేయర్, పీటర్ సలోవే. ఓకే, అంటే దునియా భర్ प्राचुर्य में लाने वाला मनोवैज्ञानिक कौन है? जॉन मेयर और पीटर सलोवे. విశ్వభర్ మే. ఓకే, ఉద్మే ఒక వ్యాసాన్ని అంతర్జాతీయంగా ప్రచురించారన్నమాట. ఒక వ్యాసాన్ని అంతర్జాతీయంగా ప్రచురించారు. అయితే దీన్ని ఒక సిద్ధాంత రూపంలో సిద్ధాంతికే రూపమే ఈ సంవేగాత్మక బుద్ధిని एक सिद्धांत के रूप में ప్రాచుర్యంలో తీసుకొచ్చింది ఎవరంటే గోల్మెన్ అండి. ఎవరండి? గోల్మెన్. అందువల్లే దీన్ని గోల్మెన్ సంవేగాత్మక బుద్ధి అంటారు. అందువల్లే గోల్మెన్ సంవేగాత్మక బుద్ధి అంటారు. అయితే ఈ గోల్మెన్ ఏమంటాడంటే సంవేగాత్మక బుద్ధికి సంబంధించి సాధారణ బుద్ధి అంటే నార్మల్ బుద్ధి అంటే ఏంటి? బుద్ధిలో మనకి ఆలోచన, వివేచన, అదేవిధంగా మనకి సంజ్ఞానాత్మకత ఇవన్నీ కూడా ఉంటాయి. ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం వీటన్ని సాధారణ బుద్ధిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. కానీ సాధారణ బుద్ధి కంటే ఈ యొక్క సంవేగాత్మక బుద్ధి అనేది 80%, 80% అంటే సాధారణ బుద్ధి 20% మన పనులు మనం చేసేటువంటి పనులు ఉపయోగపడితే, కానీ సంవేగాత్మక బుద్ధి అనేది 80% ఉపయోగపడుతుంది. సంవేగాత్మక బుద్ధి ద్వారా ఈ యొక్క సంవేగాత్మక బుద్ధి ద్వారా మాత్రమే మానవుడు తన పనుల్ని, తన విజయాలకు కానీ అపజయాలకు కానీ మూల కారణమయ్యేదే సంవేగాత్మక బుద్ధి అనేసి తెలియజేస్తున్నాడు. అంటే 80% సాధారణ బుద్ధి అనేది సాధారణ బుద్ధి అనేది 20% వర్క్ చేస్తే సంవేగాత్మక బుద్ధి ద్వారా మనం 80% మన విజయాలు మనం పొందొచ్చు. అంటే 80% సంవేగాత్మక బుద్ధి ఆధారపడి ఉంటుందని గోల్మెన్ తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటే ప్రతి ఒక్క విజయంలో హర్ ఏక్ సఫలతా మే, हर एक काम में, हर एक लक्ष्य में ये संवेगात्मक बुद्धि का प्रयोग किया जाता है. यानी संवेगात्मक बुद्धि के द्वारा ही अपने लक्ष्यों को प्राप्त कर सकते हैं. संवेगात्मक बुद्धि के द्वारा ही अपने लक्ष्यों को प्राप्त कर सकते हैं అనేసి ఎవరు అంటున్నారంటే గోల్మెన్ అంటున్నాడంటే. సో దీనికి సంబంధించి ఒక డెఫినేషన్ చెప్పాడు ఈయన. भावनात्मक बुद्धिमत्ता అంటే प्रभावी ढंग से भावनाओं అంటే ఎమోషన్స్ అన్నమాట. భావన అంటే ఇక్కడ ఎమోషన్స్. ఈ భావనాओं को प्रभावी ढंग से प्रबंधित करने प्रभावी ढंग से प्रबंधित करने व योग्यता है. प्रभावित करने या योग्यता है जो व्यक्तियों को अपना लक्ष्यों की प्राप्ति में सहायता करती है. लक्ष्यों की प्राप्ति में सहायता करती है అనేసి మన గోల్మెన్ తెలియజేస్తున్నాడు. అంటే ఈ డెఫినేషన్ ఇంకా కొద్దిగా ఉంది, కానీ మీకు షార్ట్ కట్లో చెప్పడం జరిగింది. అంటే భావనాओं को प्रभावी ढंग से प्रबंधित करने व योग्यता है. అంటే మన భావనలో, అంటే మన ఎమోషన్స్ను ఒక మేనేజ్మెంట్ లాగా,
ఒక నిర్వహణ ఏ విధంగా ఎమోషన్స్ అనేవి ఉపయోగపడతాయి అనేది మనం ఏ విధంగా ఎమోషన్స్ కట్టుబడి మన లక్ష్యాలు సాధించడానికి, మన విజయాలు సాధించడానికి ఈ యొక్క సంవేగాత్మక బుద్ధి అనేది చాలా తోడ్పడుతుందనేసి ఎవరు చెప్తున్నారంటే గోల్డ్మ్యాన్ చెప్తున్నాడు. ఎవరండి? గోల్డ్మ్యాన్. కిస్నే కహా హై? గోల్డ్మ్యాన్. కిస్నే కహా హై? గోల్డ్మ్యాన్ కహా హై. అంటే సాధారణ బుద్ధి కంటే ఈ సంవేగాత్మక బుద్ధి అనేది అత్యధికంగా ఉపయోగపడుతుంది. మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ అంటే ఎక్కడ మన ఉద్వేగాల్ని ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, కోపం వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఆవేశం వచ్చినప్పుడు, ఇలా మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్వేగాలన్నింటినీ కూడా సందర్భానుసారంగా మనం వాటిని ప్రయోగిస్తూ మన పనుల్ని మనం చక్కబెట్టుకోవచ్చు, మన పనుల్లో మనం విజయం సాధించవచ్చు. సో ఇందులో మనకి ఉద్వేగాల్లో మంచి ఉద్వేగాలు, చెడు ఉద్వేగాలు అంటే అచ్చి సంవేగాత్మక బుద్ధి, బురి సంవేగాత్మక బుద్ధిని 2 రకాలు ఉంటాయి. సో ఈ సంవేగాత్మక బుద్ధి ఎక్కడ ఉపయోగించాలి, చెడు సంవేగాత్మక బుద్ధిలు ఎక్కడ ఉపయోగించాలి అనేది ఒక మనలో ఉన్నటువంటి ఆలోచన ఈ సంవేగాత్మక బుద్ధి ద్వారా మనలో 80% మనం విజయానికి కారణాలు ఈ సంవేగాత్మక బుద్ధియే. 80% ఈ బుద్ధి అనేది మన 80% మన లక్ష్యాలను సాధించడానికి ఈ సంవేగాత్మక బుద్ధియే కారణం అనేసి గోల్డ్మ్యాన్ తెలియజేస్తున్నాడండి. ఓకేనా? అయితే గోల్డ్మ్యాన్ ఒక పుస్తకం రాశారండి దీనికి సంబంధించి. అదేంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేటువంటి ఒక పుస్తకం రాశానండి. ఏ పుస్తకం అండి అది? ఎమోషనల్. గోల్డ్మ్యాన్కి పుస్తక్. గోల్డ్మ్యాన్కి పుస్తకం అంటే గోల్డ్మ్యాన్ పుస్తక్. గోల్డ్మ్యాన్ యొక్క పుస్తకం ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేటువంటి ఒక పుస్తకం ఈయన రాసి ఒక సిద్ధాంత రూపంలో ఈ సంవేగాత్మక బుద్ధి అనే మరొక సిద్ధాంతాన్ని ఈయన ప్రాచుర్యంలో తీసుకొచ్చాడు. ఇది పూర్తిగా కొత్త సిలబస్లో ఉన్నటువంటి సిద్ధాంతం. అంటే ప్రస్తుతం మన సిలబస్లో ఉన్నటువంటి 2026కు ఉపయోగపడేటువంటి టెట్కు ఉపయోగపడే పూర్తి సిలబస్ అన్నమాట. కొత్త సిద్ధాంతం. ఓకే. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సంవేగాత్మక బుద్ధికి సంబంధించి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయండి. ఆ సిద్ధాంతాలు ప్రతిపాదించారు. ఆ సిద్ధాంతాలు ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇందులో మనకి గోల్డ్మ్యాన్ का संवेगात्मक बुद्धि विकास के सिद्धांत संबंधी संवेगात्मक बुद्धि इमोशनल इंटेलिजेंस किसी दिए गए उद्दीपक के प्रति उचित प्रतिक्रिया देने की क्षमता. ఏదైనా ఒక ఉద్దీపనకి మనం ప్రతిబద్ధరించేటువంటి చర్య అంటే మన ముందున్నటువంటి ఒక ఉద్దీపన ఆధారంగా మనలో కలిగేటువంటి ఉద్వేగాలనే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్గా చెబుతాము. అంటే ఏదైనా ఒక పని మనం చేసుకోవాలి అంటే, ఏదైనా ఒక పని అనేది నెరవేరాలి అంటే అనేక మంది మనుషులతో మనం చేయాల్సి ఉంటుంది, అనేక మంది మనుషుల్ని కలవాల్సి ఉంటుంది. ఆ మనుషులను కలిసేటప్పుడు మనలో ఉన్నటువంటి ఉద్వేగాలు, సక్రమైన ఉద్వేగాలు, మంచి ఉద్వేగాలని ప్రవేశపెట్టి ఆ పనిని మనం నెరవేర్చుకోవాలి. దాన్ని ఇక్కడ గోల్డ్మ్యాన్ ఒక సిద్ధాంత రూపంలో చెప్పడం జరిగింది. सो ऐसा कहा जाता है कि संवेगात्मक बुद्धि की अवधारणा का उल्लेख सबसे पहले वेन लियोन पाई ने अपने PhD शोध प्रबंध में किया था, जिनका शीर्ष था एमोशनल स्टडी डेवलपिंग एमोशनल इंटेलिजेंस 1985. సో తన PhDలో ఈ యొక్క ఎమోషనల్ స్టడీ అనేటువంటి డెవలపింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి పుస్తకం, అంటే తన రీసెర్చ్లో భాగంగా ఈ ఎమోషనల్ స్టడీ డెవలపింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. అయితే సలోవే మరియు మేయర్ వీళ్ళిద్దరూ కూడా ఒక డెఫినేషన్ అనేది చెప్పడం జరిగిందండి. సెలోవే और మేయర్ ఈ సంవేగాత్మక బుద్ధికి సంబంధించి ఒక డెఫినేషన్ చెప్పడం జరిగింది. అదేంటంటే संवेगात्मक बुद्धि स्वयं की तथा दूसरों की भावनाओं को समझने, उन्हें अपने
चिंतन प्रक्रियाओं को एकीकृत करने, उनके महत्व को समझने और उन्हें इस प्रकार नियंत्रित करने की क्षमता है जिससे व्यक्तित्व विकास और उन्नति के बढ़ावा मिले। సంవేగాత్మక బుద్ధి స్వయం కి తన దూసరోకి భావనాओं को సమझने అంటే మనలో ఉన్నటువంటి ఫీలింగ్స్ ఇతరులలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవడం, उन्हें अपनी चिंतन प्रक्रियाओं को एकीकृत करने, సో మన ఆలోచన విధానం ద్వారా వాటిని ఏకీకృతం చేసుకొని उनके महत्व को समझने और उन्हें इस प्रकार नियंत्रित करने की क्षमता है। సో వాటిని ఎక్కడ ప్రయోగించాలో ఎక్కడ నియంత్రించుకోవాలో తెలియజేసేటువంటి వ్యక్తిత్వ వికాసమే ఈ యొక్క వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించేదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఎవరు చెప్పారండి? సొలోవే ఔర్ మేయర్. సో ఈ విధంగా సొలోవే మేయర్ చెప్పినటువంటి డెఫినేషన్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలండి. సంవేగాత్మక బుద్ధి स्वयं की तथा दूसरों की भावनाओं को समझने, उन्हें अपने चिंतन प्रक्रियाओं में एकीकृत करने, उनके महत्व को समझने और इन्हें इस प्रकार नियंत्रित करने की क्षमता है जिससे व्यक्तिगत विकास और उन्नति को बढ़ावा मिले. సో ఈ డెఫినేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి సంబంధించి టెట్ 2024లో క్వశ్చన్ అనేది వచ్చిందండి. जिस व्यक्ति में संवेगात्मक बुद्धि की अवधारणा को सबसे व्यापक रूप से लोकप्रिय बनाया वे अमेरिकी वैज्ञानिक डेनियल गोलमैन है. సో ఈ క్వశ్చన్ అనేది మనకి 2024 టెట్లో అడగడం జరిగింది. దిస్ వ్యక్తినే సంవేగాత్మక బుద్ధికి అంటే సంవేగాత్మక బుద్ధి అవధారణ గురించి ప్రపంచవ్యాప్తం చేసింది ఈయన లోక్ప్రియ అయ్యింది ఎవరండి? డేనియల్ గోల్మెన్. ఈయన అమెరికా శాస్త్రజ్ఞుడు. సో ఈ సంవేగాత్మక బుద్ధిని ఏమంటామండి? భావనాత్మక బుద్ధిమత్త. సంవేగాత్మక బుద్ధిని ఏమంటామంటే భావనాత్మక బుద్ధిమత్త అంటాం. భావన అంటే ఎమోషన్ అని అర్థం అండి. సో దీనికి సంబంధించి గోల్మెన్ యొక్క డెఫినేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ. సో దీనికి సంబంధించిన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కే 3 तरह के మోడల్ होते हैं. 3 రకాల సిద్ధాంతాలు ప్రతిపాదించడం జరిగింది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సంబంధించి 3 రకాలైనటువంటి భావనాత్మక బుద్ధిమత్తకే 3 तरह के మోడల్, 3 రకాల మోడల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి దక్షతా నమూనా అంటే క్షమతా మోడల్, మనలో సామర్థ్యం అనమాట. క్షమత అంటే సామర్థ్యం. దక్షతా మోడల్, అదేవిధంగా విశేషత నమూనా ద ట్రైట్ మోడల్ అండ్ మిశ్రిత నమూనా ద మిక్స్డ్ మోడల్. ఈ విధంగా 3 రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దక్షతా నమూనా. ఈ దక్షతా నమూనా అనేటువంటి ఈ మోడల్ని అంటే ఈ సిద్ధాంతాన్ని यह मॉडल 2 अमेरिकी प्रोफेसरों पीटर सैलोवे और జాన్ మేయర్నే ఫేస్ కియా థా. సో దీని మోడల్ని ఎవరు రూపొందించారండి? ఎవరు ప్రతిపాదించారు? పీటర్ సైలోవే మరియు జాన్ మేయర్. పీటర్ సైలోవే, జాన్ మేయర్ ఇద్దరూ కలిసి ఈ దక్షతా నమూనా అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఈ మోడల్ని ప్రతిపాదించారు. एबिलिटी मॉडल के तरह ఎమోషనల్ ఇంటెలిజెన్స్ 4 खास क्षमताओं की आधारित होती है. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది 4 విషయాలపై ఆధారపడి ఉంటుందనేసి వాళ్ళు చెప్పారండి. అవి ఏంటంటే ఒకటి భావనాओं को ग्रहण करना అనే ఎమోషనల్స్ని మనం గ్రహించడం. భావనాओं को इस्तेमाल करना అంటే ఈ ఉద్వేగాలను మనం ప్రయోగించడం. భావనాओं को समझना ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవడం. భావనాओं को నియంత్రిత కన్నా ఆ ఎమోషన్స్ మనం కంట్రోల్ చేసుకోవడం. ఇవన్నీ కూడా ఈ విధంగా దక్షతా నమూనటువంటి ఈ నమూనాని పీటర్ సెలోవే, జాన్ మేయర్ ఇద్దరు చెప్పడం జరిగింది. భావనాओं को ग्रहण करना భావనల్ని ఉద్వేగాల్ని గ్రహించడం అంటే ఏంటి? इसमें कोई व्यक्ति अपनी खुद की भावनाओं को पहचानता है, साथ ही दूसरों की भावनाओं को उनके शब्दों के चेहरे के हाव भाव और सांस्कृतिक संकेतों के जरिए पहचानता है. భావనాओं को ग्रहण करना ఉద్వేగాలు గ్రహించడం అంటే ఎదుటి వ్యక్తి ఉద్వేగాలు మనం ముందుగానే గ్రహించాలి. అవేంటి? కుదికి భావనాओं को పహచాన్తా అంటే తను స్వయంగా తన ఎమోషన్స్ని గుర్తించడమే కాకుండా ఎదుటి వ్యక్తి యొక్క దూసరోకి భావనాओं के शब्दों चेहरे हाव भाव తన పదాల ఎదుటి వ్యక్తి మాట్లాడే విధానంలోని హావభావాల ద్వారా, ముఖ కవలికల ద్వారా వారిలో ఉన్నటువంటి ఈ ఎమోషన్స్ మనం గ్రహించాలి. भावनाओं को समझना, भावनाओं की भाषा को समझने की क्षमता और उनमें निहित जटिलताओं तथा आपसी संबंधों की सही ढंग से समझने और उन पर प्रतिक्रिया देने की क्षमता. సో ఈ యొక్క ఉద్వేగాల్లో ఉన్నటువంటి కఠినత్వాన్ని గ్రహించి సరైన సమయంలో మనం ప్రతిబింబించడం అంటే ప్రతిక్రియ చేయడం, మనం ప్రతిస్పందించడం అనేది భావనాओं को समझना. సో భావనాओं को उपयोग करना. సో ఎమోషన్స్
ఎక్కడ ఉపయోగించాలి. सोचने और समस्या समाधान जैसी संज्ञानात्मक गतिविधियों को आसान बनाने के लिए भावनाओं को उचित रूप से उपयोग करने और उन्हें काम में लाने की क्षमता. సో సమస్య సమాధానం చేసి సంజ్ఞానాత్మక గతివిధియో ఆసాన్ ఈ సమస్యని పరిష్కరించడం వంటిటువంటి సంజ్ఞానాత్మకమైనవి ఈ విషయాల్ని మనం చాలా తేలిక చేసుకోవడానికి వాటిని సరైన దిశలో వాటిని మనం ఉపయోగించాలి. ఉపయోగకరనే అవరునే కామ్మే లానేకి క్షమత, వాటిని ఉపయోగించి మన పనిని మనం నెరవేర్చుకునేటువంటి ఎమోషన్స్. भावनाओं को प्रबंधन और नियंत्रण, भावनाओं को नियंत्रित करने की क्षमता, चाहे वे अपने भीतर हो या दूसरा. లాస్ట్లో 4వది భావనలు అనేవి నియంత్రించుకోవడం. లోపలనే మనం ఇంటర్నల్గా నియంత్రించుకోవాలి, బయట కూడా నియంత్రించుకోవాలి. సో ఈ విధంగా మనకి దక్షతా నమూనా అనేటువంటి సిద్ధాంతంలో మోడల్లో भावनाओं को ग्रहण करना, भावनाओं को समझना, भावनाओं को उपयोग करना, भावनाओं को प्रबंधन అనేటువంటి నియంత్రణ అనేటువంటి 4 రకాలైనటువంటి విషయాలు అందులో చెప్పడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ది ఏమి పెద్దగా ఏముండదండి, విశేషత నమూనా. అంటే విశేషత దట్ రైట్ మోడల్, విశేషత నమూనా సెకండ్. ఏ మోడల్ మనోవైజ్ఞానిక్ కాన్స్టైన్ వాస్లీ पेट्राडिस ब्रिटेन द्वारा प्रस्तावित किया गया है. सो కాన్స్టైన్ వాస్లీ పెట్రాస్టన్ అనేటువంటి బ్రిటన్ మనోవైజ్ఞానికుడు ఇది విశేషత నమూనటువంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. इस मॉडल के अनुसार भावनात्मक बुद्धिमत्ता की व्यक्ति में निहित व्यक्तित्व की विशेषताओं को एक समूह है. ఈ యొక్క ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది किसी व्यक्ति में निहित व्यक्तित्व की विशेषताओं का एक समूह है. ఈ వ్యక్తిత్వ విశేషతల్లో ఇది ఒక సంవేగాత్మక బుద్ధి అనేది ఒకటి అని చెప్తున్నాడు. ఒక సమూహము, సంవేగాత్మక బుద్ధి అనేది ఒక రకమైనటువంటి సమూహం లాంటిది. యా భావనకు విభిన్న పహులోకి ఆత్మధారణ సంబంధిత హై. ఈ భావనలు అనేవి, ఈ ఎమోషన్స్ అనేవి ఆత్మధారణసే సంబంధిత, మన ఆత్మ अवलोकन के संबंधित. इसका मूल्यांकन आमतौर पर प्रश्नावली, रेटिंग पैमानों के उपयोग के माध्यम से किया जाता है. దీన్ని మనం మూల్యాంకనం అనేది ప్రశ్నావళి ద్వారా, రేటింగ్ మాపనల ద్వారా మనం చేయొచ్చు అనేసి చెప్తున్నారు. ఎవరండి? పెట్రాయిడస్ అనేటువంటి మనోవైజ్ఞానికుడు. అది విశేషత నమూనా. మూడవది మిశ్రిత నమూనా అండి. ఈ మిశ్రిత నమూనాలో మోడల్ గోల్డ్మ్యాన్. ఈ మిశ్రిత నమూనా అనేది ఎవరు రూపొందించారండి? ఈ మోడల్ గోల్డ్మ్యాన్, అమెరికాకు చెందినటువంటి గోల్డ్మ్యాన్ ఈ మిశ్రిత నమూనా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సో దీన్ని ఏంటంటే ఈ మిశ్రిత నమూనాన్ని ఎవరు ప్రతిపాదించారండి, ఎవరు క్రీడీకరించారు? గోల్డ్మ్యాన్ ప్రస్తుత కియా హై. उनके अनुसार भावनात्मक बुद्धिमत्ता में 5 मुख्य आयाम और 25 विशिष्ट कौशल शामिल है. ఇందులో 5 అంశాలు ఉంటాయి. 5 అంశాల్లో మరలా కొన్ని కౌశలాలు ఉంటాయి. ఒక్కొక్క అంశంలో మళ్ళీ కొన్ని కౌశలాలు అనేవి రూపొందించడం జరిగింది. అవి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడే స్వయం కో సమझना, ఆత్మ నియంత్రణ, ఆత్మ ప్రేరణ, సహానుభూతి, సామాజిక కౌశల్. ఈ విధంగా 5 అంశాలు ఉంటాయండి. ఈ 5 అంశాల్లోనూ కూడా కొన్ని కౌశలాలు ఉన్నాయి. ఆ కౌశలాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక కోడ్ ద్వారా కానీ, ఒక మంచి ట్రిక్ ద్వారా కానీ మనం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించిన కోడ్ తెలుగులో తయారు చేయడం జరిగింది. ఆ తెలుగులో తయారు చేసిన కోడింగ్ అనేది మీకు గ్రూప్లో మీకు పెట్టడం జరుగుతుంది. సో ఆ గ్రూప్లో మీరు చదువుకోండి. ఇది ఇప్పుడైతే హిందీలో మామూలుగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాము. స్వయం సమజనలో మరలా మనకి 3 కౌశలాలు ఇవ్వడం జరిగింది. అవేంటి? భావనాత్మక జాగరూకత, సహీ స్వయం అనుమాన్, ఆత్మవిశ్వాస్. सही स्वयं अनुमान आत्मविश्वास. భావనాత్మక జాగరూకత, సహీ స్వయం అనుమాన్, ఆత్మవిశ్వాస్. ఈ విధంగా స్వయం సమజనాలు 3 ఉంటాయి. అంటే స్వయం సమజన అంటే ఏంటి? స్వయంకి భావనో, శక్తియో, కమజోరియో, రుచియో, మూల్యో, లక్ష్యోకి పహచానేకి క్షమత. మనలో ఉన్నటువంటి ఎమోషన్స్ కానీ, శక్తులు కానీ, లోపాలు కానీ, మనలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు కానీ, విలువలు కానీ, లక్ష్యాలు కానీ, వీటన్నిటిని కూడా మనం గుర్తించడం, అది స్వయం సమజన. ఆ స్వయం సమజనలో మళ్ళీ 3 ఉన్నాయి. అవేంటి? భావనాత్మక జాగరూకత, సహీ స్వయం అనుమాన్, ఆత్మవిశ్వాస్. ఈ విధంగా మనకి స్వయం సమజనలో మనకి 3 అంశాలు, 3 కౌశలాలు ఉంటాయి. 3 కౌశలాలు ఉన్నాయనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. 3 కౌశలాలు ఉంటాయనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అదేవిధంగా ఆత్మ నియంత్రణలో మొత్తం మరలా 4 కౌశలాలు ఇవ్వడం జరిగింది. ఆత్మనియంత్రణలో మరలా 4 కౌశలాలు ఇవ్వడం జరిగింది. ఆత్మनियंत्रण, बदलती परिस्थितियों को जवाब में अपनी भावनाओं और आवेगों को नियंत्रित करने की क्षमता. సో
మనం ఏదైనా ఒక పని నెరవేర్చుకునేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అనేక మార్పులనేవి వస్తాయి. సో, అటువంటి సందర్భాల్లో మనం మన ఎమోషన్స్‌ని నియంత్రించుకోవాలి. సో, అదే నియంత్రించుకునే క్షమతనే ఆత్మ నియంత్రణ అనేది రెండోది చెప్పడం జరిగింది. అదేంటి? ఇస్మే శామిల్ కౌశల్ క్యా హై? విశ్వసనీయత, 2 కర్తవ్యనిష్ట, అనుకూలనశీలత, నవాచార్. ఈ విధంగా 4 అంశాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా మూడో దాంట్లో మళ్ళీ 4 చెప్పడం జరిగింది. మూడో దాంట్లో మరలా 4 అంశాలు చెప్పడం జరిగింది. ఆత్మ ప్రేరణ, కుచ్ హాసిల్ కర్నే కి ఇచ్ఛా సే ప్రేరిత్ హోనా और ఆత్మవిశ్వాస తథా దృఢ విశ్వాస్ కే సాత్ ఆగే బढना. సో, ఆత్మవిశ్వాసంతో, దృఢ విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియ మనం ఆత్మ ప్రేరణ అన్నాడు. ఇందులో మొత్తం 4 అంశాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా, 4 కౌశలాలు. అవేంటి? ఉపలబ్ధికి లలక్, ప్రతిబద్ధత, పహల్ కర్నేకి క్షమత, ఆశావాద్. ఓకే, నెక్స్ట్ 4వది సహానుభూతి. 4వది ఏంటండి? సహానుభూతి. ఇది సహానుభూతిలో మొత్తం 8 అంశాలు ఇవ్వడం జరిగింది. నిర్ణయ లేతే సమయ दूसरों की भावनाओं और संवेदनाओं को ध्यान में रखने की क्षमता. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల యొక్క ఎమోషన్స్ మనం అర్థం చేసుకొని ఆ ఎమోషన్స్ మనం గుర్తుపెట్టుకొని ఆ నిర్ణయం అనేది మనం తీసుకోవాలి. సో, దీనిలో మొత్తం 8 అంశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ప్రభావ్ డాల్నా, సంచార్, సంఘర్ష प्रबंधन, नेतृत्व, परिवर्तन को बढ़ावा देना, संबंध बनाना, सहयोग और समूह की क्षमताएं. వీటన్నింటినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సామాజిక కౌశల్. సామాజిక సోషల్ స్కిల్స్, दूसरों के साथ प्रभावी ढंग से बातचीत करने की क्षमता. సామాజిక కౌశల్ అంటే ఇతరులతో మనం మాట్లాడే విధానమే సామాజిక కౌశల్. ఇందులో మనకి మొత్తం 6 అంశాలు అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎన్ని ఇవ్వడం జరిగిందండి? మొత్తం 6 అంశాలు ఇవ్వడం జరిగింది. అవేంటి? दूसरों के साथ संतोषजनक संबंध बताए रखना, ఇతరులతో మనం సంతోషకరమైనటువంటి సంబంధాలని పెట్టుకోవడం. दूसरों को समझना, ఇతరులని అర్థం చేసుకోవడం. दूसरों का विकास करना, सेवाभाव विकसित करना, विविधता का प्रबंधन करना, రాజనీతిక్ జాగరూకత కరణ. సో, రాజనీతికమైనటువంటి రాజకీయ జాగృతి అనేది ఉండడం. సో, भावनात्मक बुद्धिमत्ता की अवधारणा 1995 में डेनियल गोलमैन द्वारा प्रकाशित पुस्तक इमोशनल इंटेलिजेंस वाई इट कैन मैटर मोर देन IQ माध्यम से प्रमुखता में आई. సో, ఈ భావనాత్మక బుద్ధిమత్త అనేది ఎలాగొచ్చిందండి? ఆయన 1995లో ప్రచురించినటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ IQ అనేటువంటి పుస్తకం ద్వారా ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఓకే, डेनियल गोलमैन ने समझाया कि जीवन में किसी व्यक्ति की सफलता के लिए भावनात्मक बुद्धिमत्ता की योगदान 80% होता है, जबकि सामान्य बुद्धिमत्ता जनरल इंटेलिजेंस की योगदान 20% होता है అని ఏం చెప్తున్నాడు? సాధారణ బుద్ధి 20% ఉంటే ఈ భావనాత్మక బుద్ధిమత్తత, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి 80% ఉపయోగపడుతుంది అనేసి ఈ యొక్క డేనియల్ గోల్మెన్ తెలియజేస్తున్నాడండి. ఇది సంవేగాత్మక బుద్ధి అండి. ఇదేనండి సంవేగాత్మక బుద్ధి.